అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు శుభాలు తెలియజేసుకుంటున్నాను. హోలీ వర్డ్స్ నా యూట్యూబ్ ఛానల్ ద్వారా మరొక మంచి సందేశాన్ని మీ ముందుకు తీసుకుని రావడం జరిగింది. ఈ సమయంలో మనం నేర్చుకోబోయేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి అంశం, అప్పు పరలోకానికి ముప్ప. అప్పు పరలోకానికి ముప్ప అనే ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని మనం నేర్చుకుందాం. ప్రియులారా, మరి ఈ సమయంలో కొంతమంది బైబిల్ని సరిగా అర్థం చేసుకోక, బైబిల్ని సరిగ్గా చదవక వారికిష్టం వచ్చినట్టుగా బైబిల్ని అన్వయించుకొని అర్ధజ్ఞానంతో అప్పు చేసి తీర్చినవాడు పరలోకం వెళ్ళడు అని వీరే డిసైడ్ చేస్తున్నారు, వీరే తీర్పు తీరుస్తున్నారు. అసలు తీర్పు తీర్చడానికి పరలోకం నువ్వు వెళ్ళవు అని చెప్పటానికి వీళ్ళకి బైబిల్లో ఏ విధమైన ఆధారాలు ఉన్నాయి అని మనం ఆలోచిస్తే, వీళ్ళ కిట్టింపు మాటలు, కల్పితమైనటువంటి మాటలే అందుకు కారణం తప్ప వాస్తవానికి అప్పు ముప్పు, అప్పు పరలోకానికి ముప్పు అని మనకి బైబిల్లో ఎక్కడ కనిపించదు. అలాని అప్పు చేయటం మంచిది అని చెప్పటం కాదు నా ఉద్దేశం. అప్పు చాలా ముప్పు మనకు తెచ్చిపెడుతుంది, కానీ అది చాలా ప్రమాదంలో పడివేస్తుంది. మన స్థితిని ఈ లోకంలో చాలా దిగజార్చే పరిస్థితిలోనికి తీసుకోవడానికి ఈ అప్పు అనేటువంటి ఒక కార్యం అప్పు చేసిన వారిపై చాలా ప్రభావాన్ని చూపిస్తుంది అని ఈ సమయంలో నేను మీకు తెలియజేస్తున్నాను. ఇక అప్పు అసలు ఎవరికి లేదు? మీరు ఒకసారి ఆలోచించండి. అప్పులు ఎవరికి లేవా? ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనిషి కూడా ఏదో ఒక అప్పులో ఉన్నవాడే. నిజమండి ఇది. మీరు క్రెడిట్ కార్డ్ అని తీసుకుంటారు. క్రెడిట్ కార్డ్ అంటే ఏంటనుకుంటున్నారు? క్రెడిట్ కార్డ్ అంటే అప్పు కార్డు అని అర్థం. వారు ఇచ్చేటువంటి ఆ క్రెడిట్ కార్డుతో మనం డబ్బులు లేకపోయినా ముందుగా తెచ్చుకొని తర్వాత ఇన్స్టాల్మెంట్ రూపంలో చెల్లించుకునే అవకాశం ఆ క్రెడిట్ కార్డు ఇచ్చిన వాళ్ళు మనకు కల్పిస్తారు. మరి క్రెడిట్ కార్డు లేని వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? కాబట్టి అప్పు అనేది అందరికీ ఉంది. దాదాపుగా బ్యాంకు లోన్ ఇస్తుంది. లోను అది ఏంటనుకుంటున్నారు? నెలల మనం కట్టే వాయిదా పద్ధతిలో కట్టేటువంటి ఒక అప్పే అది కూడా. బ్యాంక్ ఇచ్చే లోను, వాహనంపై మనం తీసుకునే ఫైనాన్స్, ఏదైనా ఒక వాహనం కొనుక్కున్నప్పుడు ఫైనాన్స్ చేయించుకుంటాం, అది కూడా అప్పే. ఇక అడుక్కునే వాడి దగ్గర నుంచి, ఒక్క మాటలో చెప్పాలంటే అడుక్కునేవాడి దగ్గర నుంచి అమెరికా అధ్యక్షుడు వరకు ఖచ్చితంగా అప్పులు ఉంటాయని మాత్రమే చెప్పగలం. మన భారతదేశం ఇతర దేశాల బ్యాంకులకు ఎంత అప్పు ఉందంటే, మన పిల్లలు కూడా చెల్లించవలసినంత అప్పు ఉందట. మన భారతదేశమే ఇతర దేశాల్లో ఉన్నటువంటి బ్యాంకులకు ఎంత అప్పు ఉందంటే
నేను చెల్లించాలి, నా పిల్లలు కూడా చెల్లించే అంత అప్పు ఉందట. ఇక ఈ అప్పులు ఎందుకు అవుతాయి అని అంటే, అప్పు కాయటానికి కారణం ఏమిటి అని అంటే, ఒకటి అప్పులు అవ్వటానికి కారణం ఈ సమాజంలో నాకంటే ముందుగా చాలామంది హుందాతనంగా బతుకుతున్నారు, వారిలాగా నేను కూడా బతకాలని ఒక ఆశ. తన స్థాయిని ఎరిగి తనకు నచ్చినట్టుగా మనిషి బ్రతకటానికి ఇష్టపడడు, కానీ తనకంటే ఎక్కువగా ఉన్నతంగా బ్రతుకుతున్న వారిని చూస్తూ అలాగే నేను బ్రతకాలని తొందరపడి అప్పు చేసే ప్రయత్నం చేస్తాడు. వారిలాగా నేను ఉన్నతుడిగా బ్రతకాలి అనేటువంటి ఒక ఆలోచన మనిషిలో ఉండటం అప్పు చేయటానికి కారణం అవుతుంది ప్రియమైన దేవుని వాళ్ళరా. ఇక అప్పులు అవ్వటానికి మరొక కారణం చెప్తాం. తాగుబోతులు కూడా అప్పులు చేస్తారు. ఏమండి, తాగుబోతులు అప్పు చేసి తాగేవారు ఉన్నారు, భార్యల పుస్తెల్లమ్మి తాగేవారు కూడా ఉన్నారు. అప్పుకు కారణాలు ఇవన్నీ. ఇక ఏదైనా ప్రమాదం జరిగింది మన కుటుంబంలో, ఎవరికైనా యాక్సిడెంట్ అయింది, ఏదైనా జరిగినప్పుడు ఈ ప్రమాదం నుంచి మనల్ని మనం కాపాడుకోవాలి అని వైద్యం కొరకు అప్పులు చేసేవాళ్ళు కూడా ఉన్నారు. చెప్పలేవండి, ఏ రోజు ఏం జరుగుతుందో తెలియదు. ప్రమాదమో ఏదైనా ఆరోగ్యపరమైన సమస్య రావచ్చు. అలాంటి సమయంలో మనకు గుర్తొచ్చే ఒక మార్గం ఏమిటంటే అప్పే. ఇది కూడా ఒక కారణం. కొంతమంది ఫిస్టేజీకి పెళ్ళిళ్ళు చేసుకుంటారు. ఫిస్టేజీకి పెళ్ళిళ్ళు చేసుకుంటారు, ఇక అప్పులు చేసి మరీ చేసుకుంటారంటే ఇది ఫిస్టేజీ సమస్య. ఆడ పెళ్ళి, ఆడ కొడుకు పెళ్ళి అంత గ్రాండ్గా జరిగింది, నా కొడుకు పెళ్ళింది జరగకూడదు. ఆయన కూతురు పెళ్ళి గ్రాండ్గా చేశాడు, నా కూతురు పెళ్ళిని గ్రాండ్గా ఎందుకు చేయకూడదు అనే ఉద్దేశాలతో కూడా అప్పులు చేసి పెళ్లి చేసుకునే ప్రబుద్ధులు కూడా ఉన్నారు. లేరా? ఉన్నారండి. ఇక ఒక ఆడపిల్ల తండ్రి పెళ్ళిళ్ళు చేయటానికి అప్పు చేసి పెళ్లి చేసిన తల్లిదండ్రులు కూడా ఉన్నారు. అంటే అవసరమై అప్పులు చేసేవాళ్ళు ఉన్నారు, అనవసరంగా అప్పులు చేసేవాళ్ళు కూడా ఉన్నారు. అవసరాన్ని బట్టి కూడా అప్పు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అనవసరం కూడా అప్పులు చేసి దాంట్లో ఇరుక్కుపోయిన వాళ్ళు, ఆ ఊబిలోకి వెళ్ళిపోయిన వాడు కూడా చాలామంది లేకపోలేదు. కాబట్టి ఇవన్నీ మనం పరిధిలోనికి తీసుకోవాలి. ఇవన్నీ మన పరిధిలోకి తీసుకొని ఆలోచించి మాట్లాడాలి. ఇప్పుడు అప్పుల గురించి బైబిల్ ఏం చెబుతుందో మన చేతిలో ఉన్న బైబిల్ ఇప్పి చూద్దాం ఈ సమయంలో. సామెతల గ్రంథం 22వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 7వ వచనం మనం చూస్తే దేవుడు చూడండి ఏమంటున్నాడో. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 7వ వచనము, ఐశ్వర్యవంతుడు బీదల మీద ప్రభుత్వం చేస్తాడు, అప్పు చేయవాడు అప్పిచ్చిన వానికి దాసుడు. అప్పు ఎంత ముప్పు తెచ్చి పెడుతుందంటే, ఎవరి దగ్గర అయితే మనం అప్పు తీసుకుంటామో ఆ అప్పు తీసుకున్నవాడు ఇచ్చిన వాడికి దాసుడు అంటున్నాడు. నిజమేనండి. దేవుడికి మనం దాసులుగా ఉండాలి. దేవుడికి మనం దాసులుగా ఉండాలి. దేవుడు మనకు స్వాతంత్ర్యం ఇచ్చాడు. పాపం అనే కాడి కింద నుంచి మనల్ని విడిపించి స్వతంత్రులుగా చేశాడు. అలాంటిది అప్పు చేసి మనం మరొకరికి దాసులకు వెళ్ళిపోయే పరిస్థితిలోనికి వెళ్ళిపోతున్నాం చూడండి. మరొకరికి దాసులుగా, అంతే కదండి. అప్పు ఇచ్చినవాడు కొన్ని కండిషన్స్ పెడతాడు. 1 సంవత్సరంలోపు ఇవ్వాలి, ఒక 6 నెలల్లోపు ఇవ్వాలి, ఇంత వడ్డీ ఇవ్వాలి, అనుకున్న సమయానికి ఇవ్వాలి. అనుకున్న సమయాన్ని ఇవ్వకపోతే లీగల్గా ప్రొసీడ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అందుకనే దేవుడు ఇవన్నీ మొత్తంగా పరిధిలోకి తీసుకుని అంటున్నాడు, అప్పిచ్చినవాడు, అప్పు తీసుకున్నవాడు అప్పిచ్చిన వానికి ఏమై ఉన్నాడు? దాసుడై ఉన్నాడు అన్నాడు. చూడండి, దాసుడు అంటున్నాడు. చూడండి, నిజంగా బాగా డబ్బున్నోడు చూడండి, బేదల మీద పెత్తనం చేద్దామని చూస్తాడు, అధికారిగా ఉండాలనుకుంటాడు. ఉన్నత కులంలో ఉన్నవాడైనా
బాగా డబ్బున్నవాడైనా వాడి ఆలోచనలన్నీ ఎలా ఉంటాయి అంటే ఎంతసేపటికి తనకంటే తక్కువగా ఉన్న వారి మీద అజమాయిషి చేయటానికి, ఎంతసేపటికి వారిని దాసులుగా చేయటానికే ఇష్టపడతాడు. అలాంటి ఒక పరిస్థితి అప్పు చేసిన వాడికి కూడా అదే పరిస్థితి వస్తుంది అన్నట్టుగా బైబిల్ చెబుతున్నటువంటి సత్యం ప్రియమన్న దేవుని వారలారా. ఇది ఒక కోణంలో మనం ఆలోచిస్తూ ఉంటుంటే, కానీ ఇంకొక మంచి మాట చూడండి. దేవుడు ఏమంటున్నాడు? సామెతల గ్రంథం 19వ అధ్యాయం 17వ వచనంలో, సామెతల గ్రంథం 19వ అధ్యాయం 17వ వచనంలో దేవుడు చూడండి ఏమంటున్నాడో, బీదలను కనికరించువాడు యెహోవాకే అప్పిచ్చువాడని ఇక్కడ ఒక డిఫరెంట్ వాక్యాన్ని మనకు చెప్తున్నాడు చూడండి. బీదలను కనికరించువాడు యెహోవాకే అప్పిచ్చువాడు. ఏమండి, నిజంగా ఒక వ్యక్తి అప్పు చేస్తున్నాడంటే దానికి రీజన్స్ చాలా రకాలుగా ఉంటాయి. అందరినీ ఒకే కోణంలో మనం చూడలేం. ఆపద వస్తే అప్పు చేస్తారు, అనవసరంగా చేసే దరిద్రులు కూడా ఉన్నారు. ఆపదలు చేసుకునే వాళ్ళు ఉన్నారు, అనవసరంగా చేసుకునే వాళ్ళు ఉన్నారు. పెళ్ళిళ్ళ కోసం చేసేవారు ఉన్నారు, పెళ్ళిళ్ళ దుబారా ఖర్చుల కోసం చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఈరోజు మనిషి ఎలా అలవాటు పడిపోయాడు అంటే సమాజంలో చుట్టూన్న వారిని చూసి వారిలాగా ఉండాలని కూడా అప్పులు చేసి, వారిలాగా పరిగెత్తాలని, వారిలాగా నాకు కూడా సమాజంలో పేరు ఉండాలి, కారు ఉండాలి, పేరు ఉండాలి, లేకపోతే లోక సంబంధమైనటువంటి ఘనత ఉండాలని అప్పులు చేసే ప్రబుద్ధులు కూడా లేకపోలేదు ప్రియమన్న దేవుని పిల్లలారా. కానీ దేవుడు మొత్తంగా అంటున్నాడు, అప్పిచ్చినవాడు, అప్పు తీసుకున్నవాడు అప్పిచ్చిన వానికి దాసుడు. ఇది నిజం ప్రియులారా. పాత నిబంధన గ్రంథంలో అప్పు తీసుకున్నవాడు అప్పిచ్చిన వానికి దాసుడు అని చెప్పడానికి ఒక మంచి సందర్భం, ఒక మంచి భాగం మనకు కనపడుతుంది. ఒకసారి మీ చేతిలో ఉన్న బైబిల్ విప్పి చూడండి. రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనం నుంచి, రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం చదువుకుందాం. ఏమండి, ఇక్కడ ఎలీషా ప్రవక్త మనకు కనపడతాడు. ఆ సమయంలో అతనున్న కాలంలో ఏం జరిగిందో ఇది ఒక భాగం మనకి తెలియజేస్తుంది చూడండి. అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయాడు, అతడు యెహోవా యందు భక్తి గలవాడై ఉండెనని నీకు తెలిసే ఉన్నది కదయ్యా. ఇప్పుడు అప్పులవాడు నా 2 కుమారులను తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొరపెట్టింది. ఏమంటే ఎలీషా శిష్యులలో ఒక శిష్యుడు చాలా మంచివాడు అన్న సంగతి ఎలీషాకు తెలుసు అని చెప్పేసి అతని భార్య చెబుతుంది. చనిపోయాడు అతను. ఎలీషా శిష్యులలో ఒక శిష్యుడి భార్య. అతను చనిపోయిన తర్వాత ఎలీషా ప్రవక్త దగ్గరికి వచ్చేసి, అయ్యా నీ దాసుడి భార్యను నేను, అతడు బ్రతుకున్నప్పుడు అప్పు చేశాడు, అతడు చాలా భక్తిపరుడు అన్న సంగతి నీకు కూడా తెలుసు. అయితే ఇప్పుడు అప్పిచ్చిన వాడు వచ్చాడు, నా కుమారులు 2 దాసులుగా తీసుకెళ్తానంటున్నాడు, దీనికి మమ్మల్ని ఏం చేయమంటారు అని. నిజంగా ఆ శిష్యులలో ఒకని భార్య, చనిపోయిన అతని భార్య వచ్చి ఎలీషా ప్రవక్త దగ్గర మొర్రపెట్టుకుంటున్నట్టు విషయాన్ని తెలియజేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఇక్కడ ఒక సేవకుడు, ఎలీషా శిష్యులలో ఒకడు అని అంటే అతను కూడా ఒక సేవకుడు అని అర్థం. ఒక సేవకుడు ఆనాటి కాలంలో దేవుని సేవల్లో చేసినటువంటి ఒక సేవకుడు, లేదంటే ఒక ప్రవక్త ఎలీషాలాగా. అంత పెద్దవాడు కాకపోయినా చాలామంది ప్రవక్తలు, ఎలీషా కాలంలో చాలామంది ప్రవక్తలు మనం చూస్తుంటాం. అతని కాలంలో
ఆ ప్రవక్తలను పోషించినటువంటి ఒక వ్యక్తి కూడా మనకు కనపడతాడు కష్టకాలంలో. కాబట్టి అలా ఉన్నటువంటి ఆ శిష్యులలో ఒకడు, అంటే అతను కూడా ఒక సేవకుడు. ఎందు నిమిత్తం అప్పు చేశాడు చెప్పండి? ఒక సేవకుడు ఎందు నిమిత్తం అప్పు చేసి ఉంటాడు? చాలా భక్తిపరుడు. పోనీ అతనికి ఏమైనా వ్యసనాలు ఉన్నాయంటే అది కూడా లేదు. ఎందు నిమిత్తం అప్పు చేశాడు అని అంటే సేవలో ఒకవేళ కుటుంబ పోషణ కష్టమైపోయి చేశాడో తెలియదు, లేదంటే సేవ కొరకు చేశాడో తెలియదు. మొత్తానికైతే అప్పు చేశాడు ఒకని దగ్గర, కానీ చనిపోయాడు. ఇప్పుడు అప్పు తీర్చుకోకుండా కానీ చనిపోయాడు కనుక అప్పు ఇచ్చిన వాడు ఎవడైతున్నాడో వచ్చి తన 2 కుమారులను తీసుకుని పోవడానికి రెడీగా ఉన్నాడు. బైబిల్ చెప్పిన సత్యం సామెతలు 22:7 మనం చదువుకున్నాం కదా, అప్పు తీసుకున్నవాడు అప్పిచ్చిన వానికి దాసుడు. కాబట్టి నా అప్పు ఎలా తీర్చుకోవాలంటే ఈ పిల్లిద్దరిని తీసుకొని పోయి వారితో వెట్టి చాకరీ చేయించుకుంటాను, ఏదైనా పనిలో పెట్టుకుంటాను, నేను ఇచ్చిన అప్పు తీర్చేంత వరకు వీళ్ళని నేను దాసులుగా చేసుకుంటాను అన్న ఒక నిర్ణయానికి వచ్చేసి అతని భార్య దగ్గరకు వచ్చేసి అడిగాడు, నేను తీసుకెళ్ళిపోతాను నీ కుమారులు ఇద్దరిని అని. అంటే ఇతను ఒక వ్యసనపరుడు కాదు, ఒక తాగుబోతు కాదు, ఆడంబరాలకు పోయేవాడు కాదు, ఇంకేంటూ కాదు. ఒక సేవకుడు ఎందుకు అప్పు చేశాడు అనంటే ఏదో కారణాలు బట్టి చేశాడు, కానీ అది అప్పు తీర్చకుండా కానీ చనిపోయాడు. ఏం చేయమంటారు ప్రవక్త గారు అని వచ్చి అడిగినప్పుడు దానికి ఒక పరిష్కారాన్ని, నిజంగా పరిష్కారం వస్తుంది దేవుని యొద్ద నుంచి. ఒక సేవకుడు ప్రవక్త అయినటువంటి ఎలీషా నిజమైన ఒక పరిష్కారాన్ని, అతన్ని కాపాడటానికి, అతని కుటుంబాన్ని సేవ్ చేయడానికి ఒక పరిష్కారాన్ని చెబుతున్నాడంటే నేను బైబిల్ చదివిన నాకున్న పరిజ్ఞానాన్ని బట్టి నేను చెబుతున్నాడు. నిజంగా అతను అప్పు చేసినా కానీ ఆ సేవకుడు మంచివాడేనండి. ఏదో ఆడంబరాలకు పోయో లేకపోతే ఇంకేదో కారణాలు పెట్టో వ్యసనాలకు బానిసైపోయి అతను అప్పు చేయలేదండి. సేవా జీవితంలో అప్పు చేయాల్సిన పరిస్థితి వచ్చి చేశాడు. అందుకనే దేవుడు అతని ఎడల కనికరాన్ని చూపించి పరిష్కారాన్ని కూడా అతను వెళ్ళిపోయిన తర్వాత అతని కుటుంబాన్ని కాపాడాలని కనుక పరిష్కారాన్ని చూపిస్తున్నాడు ఎలీషా ప్రవక్త ద్వారా. పరిష్కారాన్ని చూపిస్తున్నాడండి. చూడండి తర్వాత ఏం జరిగిందో. ఎలీషా నా వలన నీకేమి కావాలను, నీ ఇంటిలో నీకు ఏమి ఉన్నదో అది నాకు తెలియచెప్పమనెను. అందుకు ఆమె నీ దాసురాలనైనటువంటి నా ఇంటిలో ఒక నూనె కొండ ఒక్కటే ఉన్నది, అది తప్ప ఏమీ లేదు. చూసారండి, ఒక నూనె కుండ మాత్రమే ఉంది, ఇక ఏమీ లేవు. అమ్మ నీకు ఏం చేయాలనుకుంటున్నావు, నీ దగ్గర అసలు ఏముంది అని అడిగినప్పుడు ఎలీషా ప్రవక్త నా దగ్గర ఒక నూనె కుండ మాత్రమే ఉందయ్యా, ఇక ఏమీ లేదని చెప్పిస్తే అప్పుడు చెప్తున్నాడు చూడండి ఎలీషా ప్రవక్త ఏమని. అతడు నీవు బయటకు పోయి నీ ఇరుగు పొరుగు వారి యొద్ద దొరకగలిగినటువంటి ఒట్టి పాత్రలన్నిటిని తీసుకుని వచ్చి ఏమంటున్నాడు, ఎరవు పుచ్చుకునము. అప్పుడు నీవు నీ ఇంటిలోనికి వచ్చి నీవును నీ కుమారులను లోపటి నుండి తలుపులు మూసి ఆ పాత్రలన్నిటిలో నూనె పోసి నిండినది ఒక తట్టును ఉంచుమని ఆమెతో సెలవీయగా ఆమె అతని యొద్ద నుంచి పోయి తానును కుమారులను లోపల నుండి తలుపులు మూసి కుమారులు తెచ్చినటువంటి పాత్రలలో నూనె పోసెను. చూసారంటే ఏం చేశారా? 1వ వచనం నుంచి 7వ వచనం వరకు ఈ భాగం అంతా ఉంటుందండి. ఈ రాజుల 2వ గ్రంథంలో 4వ అధ్యాయంలో 1వ వచనం నుంచి 7వ వచనం వరకు. ఎలీషా ప్రవక్త దగ్గరికి వెళ్ళటం, నీ దగ్గర నేనేం చేయాలమ్మా, నీకు నీ దగ్గర ఏముందని అన్నప్పుడు ఒక నూనె కొండ తప్ప ఏమీ లేదా అంటే నేను ఒక పరిష్కారం చెప్తానమ్మా, నువ్వు వెళ్ళు, నీ చుట్టూన వారందరి దగ్గర పాత్రలు తీసుకురా, ఆ నూనె కుండనటువంటి ఉన్నటువంటి నూనెని మీ ఇంట్లో పెట్టేసి ఆ పాత్రలో నూనెను పోస్తూ ఉండండి, అలా పాత్రలన్నీ నింపండి, పాత్రలు నిండిన పాత్రలు ఒక పక్కకు పెట్టండి అని చెప్పాడు.
ఇక్కడ ఒక అద్భుతం జరిగింది, ఇక్కడ ఒక ఆశీర్వాదం జరిగింది. దేవుడు ఒక బ్లెస్సింగ్ని ఇచ్చాడు. ఇక్కడ ఒక కుండలో నూనె ఉంది, కానీ పాత్రలు అనేకమైన ఉన్నవి. ఆ కుండలో నూనె పాత్రలో పోస్తున్నప్పుడు ఆ పాత్రలన్నీ నిండిపోతున్నాయి. అంటే నూనె అలాగే వచ్చేస్తుంది. చూడండి, నూనె అలాగే వచ్చేస్తుంది. వీళ్ళు పోస్తున్నారు, వచ్చేస్తుంది. అద్భుతం కాదా? ఆశీర్వాదం కాదా? యేసుక్రీస్తు కాలంలో 5 రొట్టెలు 2 చిన్న చేపలను 5,000 మందికి భోజనం పెట్టాడు చూసారా? 5,000 మంది తృప్తిగా తిన్నా కానీ మళ్ళీ 12 గంపలు ఎత్తారు కదా. అలాంటి ఒక సన్నివేశమే ఈ సన్నివేశానికి. అంటే యేసుక్రీస్తు కాలంలో 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఆశీర్వదించి వడ్డించమని చెప్పినటువంటి ఒక అద్భుతం, అలాంటి ఒక ఆశీర్వాదంతో కూడినటువంటి ఒక అద్భుతం యేసుక్రీస్తు కాలంలో జరిగింది. దానికంటే ముందు ఎలీషా కాలంలో జరిగింది. ఇది కూడా సేమ్ అదే. కాకపోతే పాత్రలు, అందులో నూనె వేసిన అవి వేరు. అక్కడ మనకి చేపలు రొట్టెలు కనపడతాయి, ఇక్కడ నూనె పాత్ర కనిపిస్తుంది. మొత్తానికి ఆ నూనె పాత్రని, ఒక పాత్రని ఉన్న పాత్రలన్నీ పోస్తుంటే అలా నిండిపోతున్నాయి తప్ప అందులో నూనె తగ్గటం లేదు. అలా అన్ని పాత్రలను నింపేశారు. అప్పుడు తల్లికి మళ్ళీ తన కుమారుడు చెప్తుంది, కుమారుడా పాత్రలు నిండిపోయాక ఇంకొని తీసుకురాపోనంటే, అమ్మ ఇంకెక్కడ దొరకటం లేదు, ఇంకెక్కడ లేవు అని అనగానే ఆ నూనె వచ్చేది ఆగిపోయిందని ఉంటుంది చూడండి. అందులో చివరి మాట ఒకసారి చదువు, 7వ వచనంలో చివరిలో, 7వ వచనంలో చివరిలో ఉంటుంది చూడండి. నీవు పోయి, కొడుకుతో చెప్తుంది తల్లి, పాత్రలు నిండిపోయాయి, తలుపులు వేసి పాత్రలు నింపుతున్నారు, పాత్రలు నిండిపోయాయి. ఇప్పుడు కొడుకుతో తల్లి చెప్తుంది ఏమని? నీవు పోయి ఆ నూనెను అమ్మి, కాదమ్మా పై మాటల్లో ఉంటుంది, అంతటా నూనె నిలిచిన అన్న మాట పైన చదవాలి. ఎన్నో వచ్చిన అది? 6వ వచనం మొదటి నుంచి చదువు. పాత్రలన్నీ నిండిన తర్వాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తన కుమారుడితో చెప్పగా వాడు ఏమీ లేవని చెప్తున్నాడు. అంతలో నూనె నిలిచిపోయాను. ఒక్క పాత్రలో ఉన్నటువంటి నూనె అన్ని పాత్రల్లోనికి వచ్చేసింది. అంటే అలా పోస్తుంటే అలాగే వచ్చేస్తుంది. ఇంకేమైనా ఉన్నాయో తీసుకురా అంటే లేవు అనగానే నూనె ఆగిపోయింది రావటం. అంటే దేవుడు ఆశీర్వదించాడు. ఆ ఒక్క కుండలో ఉన్న నూనెని అనేకమైన కుండలు నిండిలాగా ఆశీర్వదించాడు. ఈ కుటుంబాన్ని కాపాడటం కోసం, ఈ అప్పుల ఊబుల నుంచి బయటికి రావటం కోసం దేవుడు చేసిన ఒక అద్భుతం అది. నిజంగా ఈ శిష్యుడు ఏ కుటుంబంలో ఈ అద్భుతం జరిగిందో ఆ ప్రవక్త లేదంటే ఆ శిష్యుడు నిజంగా యథార్థవంతుడు, భక్తిపరుడు అని ఖచ్చితంగా చెప్పచ్చు. ఎందుకంటే అతను నిజంగా దుబారా ఖర్చుల కోసమో ఇంకేదో దానికోసమో అప్పు చేసి ఉండుంటే దేవుడు ఇలాంటి కార్యం వారి కుటుంబంలో చేయడండి. వారి కుటుంబాన్ని కాపాడటం కోసం ఇంత శ్రద్ధగా దేవుడు ఇంత మంచి కార్యక్రమాన్ని వాళ్ళ కుటుంబంలో చేయడండి. చేశాడు అనంటే ఆ కుటుంబం మంచిదని అర్థం, ఆ చనిపోయిన ఆ వ్యక్తి మంచివాడని అర్థం. పైగా చనిపోయిన తర్వాత అప్పుల బాధలో ఉన్నటువంటి ఆ సమయంలో మళ్ళీ ప్రవక్త కూడా తల్లికి భార్య గుర్తు రావడం చూడండి. ప్రవక్త దగ్గర రావటం, తన బాధను చెప్పుకోవటం, నా కుమారులను తీసుకుని వెళ్ళిపోతానంటే దాసుడుగా అని చెప్పుకోవటం, ఇది కూడా ఆ భార్య మంచిదే, పిల్లలు కూడా మంచిదే అన్నట్టుగా అనిపిస్తుంది చూడండి. ఒకవేళ అతను ఎలీషా శిష్యుడు చనిపోయి ఉన్న తర్వాత అతను మరిచిపోయి అతని యొక్క పిల్లలు, భార్య ఇక భక్తి జీవితం లేనివారిగా లేకపోతే దైవికమైన ఆలోచనలు లేనివారిగా ఉండుంటే ఎలీషా ప్రవక్త దగ్గరికి ఎందుకు వస్తారు చెప్పండి? వచ్చారు అని అంటే అర్థం ఏమిటి అని అంటే దేవుడి మీద ఆధారపడుతున్నారు. ప్రవక్త ఏదైనా పరిష్కారం చెబుతాడేమో అని వచ్చి తన గోడు వినిపించుకున్నట్టుగా మనకు అర్థమవుతుంది. అందుకే దేవుడు కూడా వారికి పరిష్కారాన్ని చూపించాడండి. ఒక సేవకుడు అప్పు ఎందుకు చేశాడు? భోజనం లేక చేశాడా? కుటుంబ పరిస్థితులు బాగాలేక చేశాడా? ఎందుకు చేశాడో కానీ చేయవలసిన పరిస్థితి వచ్చింది, చేశాడు. దేవుడిని ఆనుకొని జీవిస్తున్న ఒక కుటుంబం, దేవుడు కూడా వారిని కనికరించాడు, వారి అప్పును తీర్చేశాడు. తర్వాత మనం చదివితే ఎలీషా ప్రవక్త చెప్తున్నాడు, ఈ నూనెంతా అమ్మేసి నీ అప్పు తీర్చేసుకోమ్మా అని చెప్తాడు. ఈ నూనెంతా అమ్మేసి అప్పు తీర్చుకోమ్మని చెప్తాడు. ఎంత మంచి పరిష్కారం చెప్పండి. కాబట్టి దేవుని మీదనే ఆధారపడితే, దేవుని మీదనే ఆనుకొని జీవిస్తే
నిజంగా దేవుడి కొరకు అప్పులు చేయవలసిన పరిస్థితి ఏర్పడితే వాటికి పరిష్కారాన్ని కూడా దేవుడే చూపిస్తాడని ఈ సందర్భం, ఈ భాగం చూస్తుంటే మనకు అర్థమవుతుంది. కానీ అప్పు చేస్తే అప్పు ఇచ్చిన వాడికి ఖచ్చితంగా మనం దాసులం అవుతాం. దేవుని సేవకుల పిల్లలే దాసులైపోతే ఎలా? అందుకే దేవుడు వారిని కాపాడాడండి. దేవుడు కాపాడాడండి. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళరా, అప్పుల ఊబిలోనికి వెళ్ళిపోయే పరిస్థితులు, ఒక మంచి కార్యం కొరకు చేసి ఉండుంటే అప్పుల ఊబిలోకి వెళ్ళిపోతే దాన్ని దేవుడు యాక్సెప్ట్ చేస్తాడేమో. కానీ దుబారా ఖర్చుల కోసం, ఒక పనికిమాలిన కార్యక్రమాల కోసం, పేరు కోసం, ప్రఖ్యాతుల కోసం, డాంబికాల కోసం, లోకంలో గొప్పల కోసం ఇలాంటివి చేసేవారు కూడా కొంతమంది ఉన్నారండి. అలాంటి వారి వల్ల చాలా ప్రమాదం ప్రియమైన దేవుని వాళ్ళరా. చాలా ప్రమాదంలోకి వెళ్ళిపోతారు వాళ్ళు, చాలా ప్రమాదంలోకి వెళ్ళిపోతారు. ఇది మనం తెలుసుకోవాలి. ఈ సమయంలో ఇది తెలుసుకోవాలి ప్రియమైన దేవుని వాళ్ళరా. ఆలోచించండి. ఇంకా ఈరోజు చాలామంది బోధకులు ఇలా అప్పులు చేసి అప్పు తీర్చకపోతే అసలు పరలోకమే లేదని చెప్తున్నాడు ఒక ఆయన. పలికిమాలిన జ్ఞానం ఏమండి? కొంతకాల క్రితం ఒక రకం చెప్పేవాడు, ఇప్పుడు ఒక రకం చెప్తున్నాడు. అప్పుడు కాకరకాయ అనేవాడు, ఇప్పుడు కేకరకాయ అంటున్నాడు. అప్పుడు ఒక రకంగా, ఇప్పుడు ఒక రకంగా చెప్పే వ్యక్తి చెప్తున్న మాటలు ఏంటంటే నిజంగా నాకు మతిపోయింది. ఇదేంటి? ఏమండి, బోధను మారిస్తే తప్ప దేవుడు మనల్ని క్షమాపణ లేని పాపం అన్నాడు దాన్ని. బోధ మారిస్తే అది క్షమాపణ లేదు. మన జీవితంలో మనం చేసే ఏ తప్పుకైనా పరిష్కారం ఉంటుంది, ఏ తప్పుకైనా క్షమాపణ ఉంటుంది. ఒకవేళ అప్పు చేసి తీర్చలేని పరిస్థితుల్లో నువ్వు ఉంటే, అప్పు చేసి తీర్చలేని పరిస్థితుల్లో నువ్వు ఉంటే ఏమంటే మన రుణస్తులను క్షమించవలసిన బాధ్యత కూడా మన మీద ఉందండి. దేవుడు చెప్పాడండి. రుణస్తులను క్షమించవలసిన బాధ్యత, మనకు ఎవరైనా అప్పు ఉంటే వారిని క్షమించవలసిన బాధ్యత క్రైస్తవుడి జీవితానికి కూడా దేవుడు ఆపాదించాడు. ఇది కూడా మీరు చేయాలని చెప్పాడు. యేసుక్రీస్తు శిష్యులకు ప్రార్థన నేర్పించే సమయంలో మత్తయి సువార్తలో 6వ అధ్యాయంలో ఉంటుందండి. 6వ అధ్యాయం 12వ వచనంలో ఉంటుంది. చూడండి ఒకసారి. 6వ అధ్యాయం 12వ వచనంలో మత్తయి సువార్తలో ఏమంటున్నాడు? యేసుక్రీస్తు శిష్యులకు ప్రార్థన నేర్పించిన సమయంలో ఏమని ప్రార్థన చేయమని చెప్తున్నాడో, ఆ ప్రార్థనలో ఏ విషయాన్ని ఎత్తుకుంటున్నాడో ఒకసారి మీ చేతులను బైబిల్ ఇప్పి చూడండి. మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారము అంటున్నాడు. చూడండి, రుణస్తులము, ఎవరైనా మనకి అప్పుంటే వారిని మనం క్షమించాలి అంటున్నాడు. అవసరం తీర్చలేని పరిస్థితుల్లో నువ్వు క్షమించాలి వారిని. మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారము మా రుణాలు కూడా మేము క్షమించు. మా రుణాలు స్పష్టంగా చదువమ్మా. క్షమించుము. మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారం మా రుణాలను కూడా మేము క్షమించు తండ్రి. దేవుడు మనకి ఎన్నో చేశాడు. ఆయనకు మనం నిత్యం రుణస్తులమే. కాబట్టి ఏమిచ్చే ఆ రుణం మనం తీర్చుకోగలము. కాబట్టి మనకు ఎవరైనా రుణం ఉంటే, ఎవరైనా అప్పు చేసిన వారు రుణస్తులుగా మిగిలిపోతే, ఏ విషయంలోనే కావచ్చు, అది అప్పే కావచ్చు, ఇంకొక రకమైన రుణమే కావచ్చు, అన్నిటిని కలిపి మాట్లాడుతున్నాడు దేవుడు. అన్నిటిని కలిపి మాట్లాడుతున్నాడు. రుణస్తులుంటే మీరు క్షమించండి, అవసరం తప్పు తీర్చలేని వాడిగా ఉంటే. యేసుప్రభు ఒక ఉపమానం చెప్పాడు. క్షమించాలి అనే దానికి ఒక ఉపమానం చెప్పాడు. ఎంత గొప్ప ఉపమానం చెప్పాడు అనంటే క్షమించాలి అనే దానికి ఎంత మంచి ఒక గొప్ప ఉపమానం చెప్పాడు అంటే, ఒక వ్యక్తి ఒక యజమాని దగ్గర పని చేస్తున్నాడట. ఆ యజమానికి ఎంతో అప్పు ఉన్నాడట. అప్పున్న సమయంలో తీర్చలేని పరిస్థితుల్లో ఉంటాయి. యజమాని అడిగినప్పుడు నేను తీర్చలేకపోతున్నానయ్యా అని అంటే, ఓకే నీ అప్పు అంతా నేను తీర్చేస్తాను పో అన్నాడట. పోనీ ఇక నువ్వు చెల్లించిన అవసరం, తీర్చలేని స్థితిలో ఉన్న వరకు నువ్వు చెల్లించిన అవసరం లేదని చెప్పేసి ఉపమానం చెప్పాడు. ఆ ఉపమానంలో ఈ విషయం యేసుప్రభు వారు చెప్తున్నాడండి. నేను తీర్చలేని పరిస్థితిలో ఉన్న నేను క్షమించేస్తాను వెళ్ళిపో అంటే, వాడు ఇంటికి వెళ్ళిపోయి వాడి కప్పున్న వాడి దగ్గరికి వెళ్ళిపోయి, ఈ యజమానుడికి అప్పు కోట్ల రూపాయల్లో అప్పున్నాడు, అతను మాత్రం కేవలం 100 రూపాయల్లో అప్పున్నాడు.
ఈ దాసుడు కోట్ల రూపాయలు యజమాని క్షమిస్తే వెళ్ళి తనకు ఎవరైతే అప్పున్నారో ఆ దాసుడికి తనకంటే కింది స్థాయిలో ఉన్నవాడికి అప్పున్నవాడికి క్షమించవలసింది పోయి. ఎందుకంటే యజమాని కోట్ల రూపాయలు క్షమించినప్పుడు 100 రూపాయలు ఉన్నవాడిని క్షమించకూడదా? కోట్ల రూపాయలు అప్పు తీర్చినప్పుడు అప్పును క్షమించినప్పుడు దేవుడు 100 రూపాయల అప్పు క్షమించకూడదా చెప్పండి? వాడు గొంతుకు పట్టుకున్నాడట. కోట్ల రూపాయల అప్పు క్షమిస్తే యజమాని, ఈ దాసుడు వెళ్ళి వాడికి అప్పున్నవాడు గొంతు పట్టుకొని పేక పట్టుకొని చెల్లించు వరకు అసలు విడిచిపెట్టడానికి ఇష్టపడలేదట. అప్పుడు ఆ దాసుడు ఎవరైతే ఈ దాసుడు యజమాని దగ్గర పనిచేసిన దాసుడు ఎవరైతే ఆడు గొంతు పట్టుకున్నాడో ఆడొచ్చి యజమానికి ఫిర్యాదు చేస్తాడు. ఫిర్యాదు చేసినప్పుడు ఈ దాసుని పిలిపిస్తే, నిన్ను కోట్ల రూపాయలు క్షమించాను కదరా, నేను క్షమించినట్టు వాడిని కూడా క్షమిస్తే పోయేది కదరా, నువ్వు ఎందుకు క్షమించలేకపోయావురా అని అతన్ని వెంటనే నా అప్పు ఇప్పుడు మళ్ళీ నన్ను చెల్లిస్తావా లేదా అని చెప్పేసి క్షమించనందుకు అప్పు చెల్లించేంత వరకు వాడికి కఠినమైన శిక్ష విధించినట్టుగా యేసుక్రీస్తు ఒక ఉపమానం చెప్పాడండి క్షమించండి అని చెప్పడానికి. దేవుడు ఆ యజమానుడు దేవుడైతే ఆ దాసులో మనమే. మనం ఏదో ఒక రూపంలో దేవుడికి రుణపడే ఉన్నాం, ఆయనకు అప్పే ఉన్నాం, ఆయన అన్నింటినీ మనం క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి మన తోటి వారికి ఎందుకు క్షమించలేము చెప్పండి? అది డబ్బు రూపాయన అప్పే కావచ్చు, లేదంటే ఎదుటి వాళ్ళు మనెడలు చేసి తప్పిదాలైనా కావచ్చు. దేవుడి దగ్గర మనం ఏం క్షమాపణ పొందామంటే మనం చేసినటువంటి పాపాలకు క్షమాపణ పొందాం. మనం కూడా మన తోటి సహోదరులు మన ఎడల ప్రవర్తించినటువంటి తప్పుల క్షమాపణ కలిగి ఉండాలి అని చెప్పడానికి యేసుప్రభు ఒక మంచి రూపకలంకారంగా ఒక ఉపమానమే చెప్పాడు. క్షమించాలి అంటానికి, రుణాన్ని క్షమించాలంటానికి, అప్పు క్షమించాలంటానికి. అందుకే యేసుక్రీస్తు ప్రార్థనలో కూడా జ్ఞాపకం చేస్తున్నాడు, మేము మా రుణస్తులు క్షమించినట్లు మా రుణములను కూడా నీవు క్షమించు తండ్రి అని ప్రార్థన చేయమని చెప్పాడు యేసుక్రీస్తు. కాబట్టి ప్రియమైన దేవుని వలన అవకాశం ఉంటే ఖచ్చితంగా మీరు అప్పు చెల్లించే ప్రయత్నం చేయండి. తప్పనిసరిగా అప్పు చెల్లించండి. ఒకవేళ చెల్లించలేని ఆ స్థితిలో ఆ సహోదరుడు అతను క్షమించొదిలేయండి. ఇది దేవుడు మనకు చెప్పిన నీతి. ఇక అప్పు తీర్చినంత మాత్రాన్ని తీసుకెళ్ళి నరకంలో వేస్తారా అంటాం. ఈయన ఉన్నాడు చూసారా, కాకరకాయ అని ఇప్పుడు కేకరకాయ అంటారు చూసాం, ఆయన చెప్పిన ఒక దుర్బోధ అని ఈ సమయంలో నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన చెప్పిన దుర్బోధ అండి ఇది. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళరా, క్షమాగుణాన్ని మనకు నేర్పించాడు దేవుడు. రుణస్థులను క్షమించమని చెప్పాడు. ఎంతటి పాపమైనా, ఎంతటి పాపినైనా, ఎంతటి ఘోర పాపమైనా దేవుడు క్షమించమని చెప్పాడండి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, క్షమించాలి. అతను అప్పు తీర్చలేని స్థితిలో ఉంటే, కొంతమంది తీర్చగలిగిన స్థితిలో కూడా ఇవ్వకుండా ఉంటారండి. కొంతమంది ప్రభుత్వాలు అలాగే ఉంటారండి. ఈరోజు మన దేశానికి అప్పులు చేసి ఎగ్గొట్టి వేరే దేశాలకు వెళ్ళిపోయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మోడీ పేరు మీదనే చాలామంది ఉన్నారు. విజయమాల్య అనేవాడు ఒకడున్నాడు. చిన్న చిన్న వేలు, వందలు, లక్షల రూపాయలు అప్పులు చేసి చాలామంది చెల్లించలేనికి ఎవరి నుంచి వాళ్ళు వచ్చి ఇంటికి వచ్చి నిలదీసినప్పుడు అవమానంగా ఫీల్ అయిపోతున్నారు. కానీ వేల కోట్ల రూపాయలు అప్పులు చేసి విదేశాలకు పారిపోయి హ్యాపీగా జీవిస్తున్నారండి. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళరా, నువ్వు చెల్లించగలిగిన స్థితిలో ఉండి చెల్లించకపోతే మాత్రం అది దేవుడి దృష్టిలో పెద్ద నేరంగానే ఉంటుంది. కాబట్టి అది మనం తెలుసుకోవాలి. ఖచ్చితంగా చెల్లించగలిగిన స్థితిలో ఉండి మనం చెల్లించకపోతే ఏం జరుగుతుందో తెలుసా? ఒకసారి యాకోబు పత్రికలో అద్భుతమైన మాట చెప్తున్నాడండి దేవుడు. ఒకసారి మీరు చూడండి, యాకోబు పత్రిక మనం చూడగలిగితే, యాకోబు పత్రిక ఒకసారి మీరు చూడండి. యాకోబు పత్రిక 5వ అధ్యాయము, యాకోబు పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం, ఇదిగో మీ చేలు కోసిన పనివారికి
ఇదిగో మీ చేలు కోసినటువంటి పనివారికి ఇయ్యక మీరు మోసముగా బిగబట్టిన కూలి మొరపెడుతుంది నాకు. తర్వాత మీ కోతవారి కేకలు సైన్యములకు అధిపతికి యెహోవా ప్రభువు యొక్క చెవిలో చొచ్చి ఉన్నవి. మీరు భూమి మీద సుఖముగా జీవించి భోగాసక్తులై వాదాదీనమునకు మీ హృదయములో పోషించుకుంటురి. చూసారంటే, ఎవరైనా ఒక వ్యక్తిని ఇంటి దగ్గర పని చేయించుకున్న తర్వాత, పొలంలో పని చేయించుకున్న, ఇంట్లో పని చేసుకున్న కూలి లేకపోతే ఆ కూలి దేవుడికి మొరపెడుతుందటండి. నేను నా నా ఒక పని చేసిన వాడి కష్టాన్ని నేను అని దేవుడికి మొరపెడుతుందటండి. మీరు బిగబెట్టిన కూలి దేవుడికి మొరపెడుతుంది, ఆయన చెవుల్లోకి చొచ్చుతుంది. అలా కూలి తీసుకున్న వాళ్ళు దేవుడికి మొరపెడితే ఆ ప్రార్థన దేవుడి చెవుల్లోకి వెళ్ళిపోతుంది అంటున్నాడు. చూడండి, ఈరోజు ఎంతోమంది సొమ్ము ఒకరు ఉంచుకొని, ఒకరి డబ్బులు ఒకరు ఉంచుకొని అలాగే ఉండిపోతున్నారు. చెల్లించలేని స్థితిలో నువ్వు ఉంటే ఓకే, చెల్లించగలిగిన స్థితిలో నువ్వు ఉంటే ఖచ్చితంగా చెల్లించాలి. అలా చెల్లించకపోతే ఆ కూలే దేవుడికి ఖచ్చితంగా మొరపెడుతుంది. అది కూలే కావచ్చు, అప్పే కావచ్చు. ఒకడి సొమ్ము ఒకడి దగ్గర ఉంటే ఉన్న ఆ సొమ్మే దేవుడికి మొరపెడుతుందన్న విషయాన్ని, అన్న భావజాలాన్ని బైబిల్ చెబుతున్న సత్యం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి. కాబట్టి నీతిమంతుడు అప్పు చేస్తే దానికి పరిష్కారాన్ని దేవుడు చూపించాడు. ఏమంటే బైబిల్లో కూడా సామర్థ్యము కంటే ఎక్కువగా ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. సామర్థ్యం కొలదంటే నా స్టామినా ఏంటి, నేను ఎంత సంపాదించగలను, నెలకు ఒక 20,000 సంపాదించగలను అనుకోండి, ఒక 30,000 సంపాదించగలను అనుకోండి, అది నా సామర్థ్యం అవుతుంది. ఒక టీచర్ ఉద్యోగం చేస్తున్న వ్యక్తికి నెలకు ఒక 50,000 రూపాయల జీతం వస్తుంది, అది అతని సామర్థ్యం. కానీ బైబిల్లో కొరింథీయులకు రాసినటువంటి రెండో పత్రికలో ప్రియమైన దేవుని వారలారా, ఒక్కసారి మనం చూద్దాం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 8వ అధ్యాయము. మాసిదోనియా అనేటువంటి సంఘం ఉందండి. ఏమంటే మొదటి వచనం చదువుకుందాం, తర్వాత 3-4 వచనాలు చదువుకుందాం. సహోదరులారా, మాసిదోనియా సంఘమునకు అనుగ్రహింపబడినటువంటి దేవుని కృపను గూర్చి మీకు తెలియజేయుచున్నాను. ఆ కృప విషయంలో 3వ వచనంలో, ఆ కృప విషయంలోను పరిశుద్ధుల కొరకైన పరిచర్యలలో పాలు పొందు విషయములోను మనపూర్వకముగా మిమ్మను వేడుకొనుచున్నాను. వారు తమ సామర్థ్యము కొలదియే కాక సామర్థ్యము కంటే ఎక్కువగా తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాను అన్నాడు. చూడండి, సామర్థ్యము కొలదియే కాదు, సామర్థ్యము కంటే ఎక్కువగా ఇచ్చారన్న విషయాన్ని పౌలు గారు తెలియజేస్తున్నాడు. సామర్థ్యం కంటే అంటే అప్పు చేసి ఇచ్చారని అర్థం అండి. ఒక మాట చెప్పాలంటే అప్పు చేసి ఇచ్చారని అర్థం. దేవుని పని కోసం అప్పు చేయటానికి కూడా సిద్ధపడిన సంఘం మాసిదోనియా సంఘం అయినట్టుగా మనకి కనపడుతుంది. కాబట్టి మరి ఒక నీతి కొరకు, మంచి కొరకు అప్పు చేసి, సత్యం కొరకు, సత్య ప్రకటన కొరకు, నీతి కార్యాల కొరకు అప్పు చేయటం కూడా తప్పుగా కనిపించటం లేదు. ఇక్కడ దుబారా ఖర్చుల కోసం, పనికి మాలిన దానికోసం, డాంబికాల కోసం, ఈ లోకంలో గొప్పల కోసం పోయి అప్పులు చేసి ముప్పులో పడి, అప్పు చేసి ఊపులోకి వెళ్ళిపోతే అది దేవునికి, అది మనకు కూడా అంత మంచిది కాదు, అది దేవుని దృష్టిలో కూడా అంత మంచిది కాదు. కానీ దైవ సంబంధమైన వాటి కోసం ఒక రాజుల గ్రంథంలో మనం చూసాం ఇందాక. అలాగే ఇక్కడ మాసిదోనియా సంఘంలో మనం చూస్తున్నాం. సామర్థ్యం కంటే ఎక్కువగా ఇస్తున్నారు అని మనం చూస్తున్నాం. డబల్ ఇవ్వడానికి సిద్ధపడుతున్నారు. వారి సామర్థ్యం అంటే అంతకంటే రెట్టింపు ఇవ్వడానికి సిద్ధపడుతున్నారంటే అప్పు చేసి ఇస్తున్నారన్నమాట. అప్పు చేసి కూడా దేవుని పని జరిగించాలని ఆలోచిస్తున్నారు. చూడండి, అంటే అసలు అప్పు అనగానే పూర్తిగా పాపం, అది ఒక పెద్ద దైవ వ్యతిరేకమైనది, అది దేవునికి పూర్తిగా యాంటీ అని మనం భావించకూడదు. ప్రతి ఒక్కరు కూడా ఒక నీతి కొరకు, మంచి కొరకు అప్పు చేస్తే, అప్పు గురించి ఆలోచించి ఉంటుంటే, దైవ సంబంధమైన వాటి కోసం ఆలోచించి ఉంటుంటే నిజంగా అది దేవుడు కూడా అంగీకరిస్తాడేమో.
అంగీకరిస్తాడని చెప్పడానికి సాక్ష్యంగా మనకు కనపడుతుంది బైబిల్లో. అలా కాకుండా అలా కాకుండా పనికిమాలిన దానికోసం, ఏదో గొప్పలకు పోవడం కోసం చేసి ఆ ఊబిలోకి వెళ్ళిపోయి బాధపడేదానికంటే చేస్తే ఒకవేళ నీతి కోసం, ధర్మం కోసం, వాక్యం కోసం, సత్య ప్రకటన కోసం. ఈరోజు మా ద్వారా ఎంతోమంది కార్యక్రమాలు చేస్తుంటారండి. మా ద్వారా కూడా ఎంతోమంది కార్యక్రమాలు చేస్తుంటారు. దైవ సంబంధమైనటువంటి వాటిలో కార్యక్రమాల్లో చాలామంది పిల్లలు ముందుంటారు. ఒక మీటింగ్ అయినా, ఒక సెమినార్ అయినా, ఒక కార్యక్రమం అయినా, దేవునికి మహిమకరంగా జరిగించే ఏ కార్యక్రమం అయినా సరే దైవ సంబంధంగా జరిగించడం కోసం వాళ్ళు ఎంతగానో ప్రయాసపడుతూ ఉంటారు. అలాంటి సమయంలో అప్పులు కూడా చేసిన పిల్లలు చాలామంది ఉన్నారండి. అలాంటిది ఒక భయంకరమైన పాపం అని అందామా అంటే లేదండి, లేదు ప్రియమైన దేవుని వాళ్ళరా. అప్పు తీసుకున్నవాడు ఇచ్చిన వానికి దాసుడని దేవుడు అన్నాడు. కానీ అది నీతి కార్యం కోసం జరిగించిన వారిని కూడా మనం చూస్తున్నాం. నీతి కార్యం కోసం జరిగించిన వారిని కూడా చూస్తున్నాం. ఇలా అప్పు తీసుకొని అప్పు ఇచ్చిన వారికి దేవుడు పరిష్కారాన్ని కూడా చూపించాడండి బైబిల్లో. వారి ఎడల ఎలా ప్రవర్తించమని చెప్తున్నాడో ఒకసారి ద్వితీయోపదేశకాండం మనం చూద్దామండి. 15వ అధ్యాయం 2వ వచనంలో, ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం 2వ వచనం మనం చూస్తే చూడండి, దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ, నీ పొరుగువానికి అప్పిచ్చినటువంటి ప్రతి అప్పులవాడు గడువు ఇయ్యాలి. అది యెహోవాకి ఇచ్చిన గడువు. అలా అనబడుతుంది కనుక అప్పిచ్చినవాడు తన పొరుగువానినైనను తన సహోదరినైనను నిర్బంధించకూడదు అన్నాడు. చూడండి, చివరికి నిర్బంధించకూడదు అన్నాడు. చూడండి ఎంత మంచి మాట చెప్తున్నాడు. చూడండి, అప్పిచ్చినవాడు గడువు పెట్టాలి. అది యెహోవాకు గడువు ఇచ్చినట్లు ఒక దైవ సంబంధంగా మలుస్తున్నాడు. చూడండి, దాన్ని దైవ సంబంధంగా మాట్లాడుతున్నాడు. చూడండి ఎంత మంచిగా ఉందండి. మరోసారి చదువు 2వ వచనంలో, తన పొరుగువానికైనను తన పొరుగువానికి అప్పించినట్టు ప్రతి అప్పులవాడు గడువు ఇవ్వలను. అది యెహోవాకు ఇచ్చిన గడువు అనబడుతుంది. అప్పిచ్చినవాడు తన పొరుగువానినైనను తన సహోదరునైనను నిర్బంధించకూడదు. మరి నెలేసేసి నాకు ఎత్తవా చస్తవా అని అనకూడదు అంటున్నాడు. చూడండి, ఎందుకంటే వాడు పరిస్థితిని ఏదో బాగలేకనే చేసాడు వాడు. ఇక్కడ దానికి కూడా దేవుడు పరిష్కారం చూపిస్తున్నాడు. అసలు అప్పు తీసుకునేవాడే లేదనుకోండి, అసలు అప్పు అనేది పుట్టదుగా. దీనికి దేవుడు పరిష్కారం చెప్పవలసిన అవసరమేమి రాదుగా. అసలు ఒక భూమి మీద మనుషుల మధ్య ఒక విషయం రేజ్ అవుతుంది, ఒక విషయం జరుగుతుంది, అప్పు అనేది ఒకటి పుట్టింది అని అంటే దాంట్లో కూడా దేవుడికి ఉపయోగపడేది, ఆ కార్యం ద్వారా కూడా దేవుడికి ఉపయోగపడేది ఏదో ఉంటుందండి. అందుకే దేవుడు ప్రవేశపెట్టడానికి అవకాశం ఇచ్చాడు. అప్పు చేసి కూడా దేవునికి కార్యక్రమాలు జరిగించిన వాళ్ళు ఎందరో ఉన్నారు. కాబట్టి నిర్బంధించకూడదు. అది యెహోవాకి ఇచ్చినటువంటి గడువియాల్లో అది యెహోవాకి ఇచ్చినటువంటి గడువు అని చెప్పేసి ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి దేవుడు పరిష్కారం. కాబట్టి అప్పు చేసి పప్పు కూడానని ఊర్లో పేరు కోసం, ప్రఖ్యాతుల కోసం చేసే దానికంటే దైవ సంబంధమైన వాటి కోసం చేయటం తప్పేమీ కాదు. అలా చేసి దేవుని గణపరిచిన పిల్లలు కూడా ఎందరో ఉన్నారు. అలా చేసిన వారిని, అలా చేసిన దైవికమైన కార్యాలను దేవుడు స్వీకరిస్తాడు. చక్కగా స్వీకరించిన సందర్భాలు కూడా ఎన్నో మనం చూస్తూ ఉన్నాం. అంతేకాదు అలా దైవ సంబంధమైన కార్యం కోసం అప్పు చేసి నిదానంగా దాన్ని తీర్చుకోవాల్సినటువంటి బాధ్యత చేసిన వారి మీద కూడా ఉంది. ఒకవేళ తీర్చలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు క్షమించవలసిన బాధ్యత కూడా క్రైస్తవుడిపై ఉంది ప్రియమైన దేవుని పిల్లలారా. అందుకని ఇదంతా మనం నేర్చుకోవాలి, ఇదంతా మనం తెలుసుకోవాలి ప్రియమైన దేవుని వాళ్ళరా. దేవుడు ఏ విషయం గురించి పరిపూర్ణమైన జ్ఞానంతో సమాజానికి విషయాన్ని తెలియచేయాలని ఆశపడుతూ ఉంటున్నాడో అవన్నీ మనం తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉందన్న సంగతి మనం మర్చిపోకూడదు. ఆలోచించండి ప్రియులారా. ఈ లోకంలో చాలామంది అప్పుల పాలవుతారు.
ఎందుకు అవుతారో కూడా దేవుడు ఒక క్లారిటీ ఇచ్చాడండి ద్వితీయోపదేశకాండంలో. ఒకసారి మీ చేతిలో ఉన్న బైబిల్ ఇప్పి చూడండి. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము 22వ వచనం చదవండి ఒకసారి. యెహోవా ఒకసారి నేను తీస్తున్న ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో ఆశీర్వాదాలు శాపాలు కూడా ఉంటాయండి. 28వ అధ్యాయం అంటే ద్వితీయోపదేశకాండంలో ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం అంటే ఆశీర్వాదాలు శాపాలు రెండు ఉంటాయి. రెండు కలబోసి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నట్టుగా మనకు అర్థం ఉంటుంది. ఏం చెప్తున్నాడంటే ఇదే అధ్యాయంలో 28వ అధ్యాయంలో ఉంటుందండి, 44 అలా ఉంటుంది. ఒకసారి మీరు చూడండి. తర్వాత ఏమంటాడంటే దేవుడు, ఇదిగో నేను చూపించబోయే దేశంలోనికి మీరు వెళ్ళిన తర్వాత నా ఆజ్ఞలకు మీరు అనుసరించి జీవించకపోతే పొరుగువాడికి మీరు దాసులు అవుతారు, పొరుగువాడి దగ్గర మీరు అప్పులు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది, అప్పుల పాలవుతారని కూడా దేవుడు చెప్తాడండి. అప్పుల పాలవుతారని చెప్తాడండి దేవుడు. ఏమండి, పొరుగు వాళ్ళకి మీరు అప్పు, పొరుగు వాళ్ళ దగ్గర అంటే పరదేశీయులకి మీరు అప్పులో పాలైపోతారు, వాళ్ళకి మిమ్మల్ని దాసులుగా చేసేస్తాను, వాళ్ళ దగ్గర మీరు అప్పులు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ఈ ద్వితీయోపదేశకాండంలో 28వ అధ్యాయంలో నా మాట వినకపోతే ఈ శాపాలు మీకు వస్తాయి అని చెప్తున్న సందర్భంలో దేవుడు మాట్లాడతాడండి. అంటే దేవుడికండి నిజంగా ప్రతి విషయంలో పరిపూర్ణమైన జ్ఞానం ఉంటుందండి. మనకేమో హాఫ్ నాలెడ్జ్ ఉంటుందేమో కానీ మనిషి అంటే సగం తెలుసుకుంటాడు, సగం తెలుసుకోడు. పరిపక్వమైన జ్ఞానం, పరిపక్వమైన ఆలోచనలు మనిషికి ఉండకపోవచ్చేమో కానీ దేవుడు ఏది మాట్లాడినా ఏమండి పరిపక్వమైన ఆలోచనలతో మాట్లాడతాడు, ఫుల్ నాలెడ్జ్తో మాట్లాడతాడు ఆయన. కాబట్టి దేవుడు ఏదైనా చెప్పాడు అంటే అది సత్యం ప్రియమైన దేవుని వాళ్ళ. మొత్తానికే ఎంత అప్పు చేసినా తీర్చలేని పరిస్థితిలో ఉంటే క్షమించే మనసు నీకు ఉండాలి. అప్పు చేసిన వాడు ఖచ్చితంగా తీర్చేవాడిగా ఉంటే మంచిది, అది అతనికి మంచిది. అప్పు తీర్చకపోతే అది కూడా దేవుడు కఠినంగా వ్యవహరిస్తాడన్న సంగతి బైబిల్ మనకు చెబుతున్నటువంటి సత్యం ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి. కాబట్టి అప్పు పరలోకానికి ముప్ప అంటే ఏమండి, అప్పు పరలోకానికి ముప్పని మనం ఖచ్చితంగా మనం చెప్పలేము. కానీ ఈ లోకంలో మాత్రం అప్పు చేసిన వాళ్ళు తప్పనిసరిగా తీర్చే బాధ్యత ఉంది. చేశారు కనుక ఒకవేళ చేయలేని పరిస్థితుల్లో వాళ్ళు ఉంటే దయచేసి మీరు క్షమించండి వారిని, ఆ క్షమాగుణాన్ని కలిగి ఉండండి. నీతిమంతుడా, నువ్వు అప్పులు చేసి బాధలు పడే పరిస్థితులకు వెళ్తున్నావు అని అంటే, ఊబిలోనికి వెళ్ళే పరిస్థితులకు వెళ్తున్నావు అంటే దైవ సంబంధమైన వాటి కోసం నువ్వు చేస్తే నిజంగా దేవుడు ఖచ్చితంగా నీకు పరిష్కారం చూపిస్తాడు. అందుకు ఉదాహరణ రాజుల గ్రంథంలో 2వ గ్రంథంలో 4వ అధ్యాయంలో సందర్భమే ప్రియమైన దేవుని వాళ్ళరా. ఖచ్చితంగా దేవుడు మన పరిష్కారం చూపిస్తాడు. ఖచ్చితంగా మనం ఏమండి దేవుని కాపుదలలో మనకున్న వాటి అన్నిటినీ కూడా మనం తీర్చేసుకోగలము. ఆయన ఉన్నదాన్ని గొప్ప చేస్తాడు. కాకపోతే మనం మనకున్న దాంట్లో మనం తృప్తిగా ఉండటానికి ప్రయత్నం చేయాలి. దాన్ని దేవుడు వృద్ధి చేస్తాడు. లేని దానికోసం ప్రయాసపడి, లేని దానికోసం ఆశపడి ఏమండి ఆశలకు పోయి ఆ ఆశ దురాశగా మారిపోయి శోధనలోకి పడిపోయి పరిస్థితులన్నిటిని మనం తారుమారు చేసుకునే స్థితికి దిగజారక దైవ సంబంధమైన వాటి కోసం చేస్తే అది దేవుడి కోసం చేసింది కనుక ఖచ్చితంగా దేవుడు ఏదో ఒక పరిష్కారం చూపిస్తాడు. ఖచ్చితంగా మనం అందులో నుంచి బయటకు వస్తాము. నీతి కొరకు ఆకలి దప్పిక కలిగి ఉండమని దేవుడు చెప్పాడు కదా, ఆ నీతి కొరకే మనం అప్పు చేసిన తప్పేమీ కాదు, అది ముప్పేమీ కాదు. ఈ లోకంలో ఎన్నో జరుగుతూ ఉన్నాయి. వాటన్నిటి వలన ఎంతో కొంత ఫలం ఖచ్చితంగా మనిషి అనుభవించక తప్పదు. కాబట్టి మనం కూడా ఈ అప్పులు చేసి నానా బాధలు పడి ఇందులో ఊబిలో కురుకుపోవటం కంటే సాధ్యమైనంత వరకు అప్పు చేయకుండా ఉండటం మంచిది. అప్పు చేస్తే దైవ సంబంధమైన వాటి కోసం చేసి దేవుడి మీదనే ఆధారపడి ఉన్న దాంట్లో తృప్తిగా ఉండి ఖచ్చితంగా ఒక భక్తులుగా, యథార్థవంతులుగా, నీతిమంతులుగా, దేవునికి నచ్చిన వారిగా మనం జీవిస్తే
తప్పనిసరిగా దేవుడు మనల్ని ఆదరిస్తాడు, తప్పనిసరిగా మన చేతి పనిని దీవిస్తాడు, మనకున్నదాన్ని వృద్ధి చేస్తాడు ఖచ్చితంగా దేవుడు. ఆయనకు అసాధ్యం ఉంది చెప్పండి? లేని దాంట్లో నుంచే ఉన్న అదృశ్యమైన వాటిలో నుంచే దృశ్యమైన వాటిని కలిగించిన వాడు ఆయన. ఇంతలో ఉన్నటువంటి మనల్ని, మనకున్న దాన్ని వృద్ధిలోకి తీసుకొని రాడా, డెవలప్ చేయడా? నీతిగా యథార్థంగా బ్రతికేది సాధ్యమే అని అనిపిస్తుంది వాక్యాన్ని బట్టి చూస్తుంటే ప్రియమైన దేవుని వల్లరా. ఒక్కొక్కసారి ఎంత నీతిగా బ్రతికినా, యథార్థంగా బ్రతికినా ఆ ఊబిలో నుంచి కూడా బయటికి రాలేని పరిస్థితులు కూడా ఏర్పడవచ్చు. అలాంటి వారిని మనం క్షమించాలి. అదే మనం నేర్చుకోవాలి. అదే తప్ప పరలోకం ఇవ్వనంత ముప్పు అని బోధించడం అయితే అది కరెక్ట్ కాదు. కాబట్టి అప్పు లోక సంబంధంగా కొంచెం ఇబ్బందికరంగా పెట్టే ఒక ముప్పే, అది దైవ వ్యతిరేకమైన కార్యక్రమమే. కానీ పరలోకాన్ని సాధించలేనంత, పరలోకాన్ని దూరం చేసే అంత ముప్పని మాత్రం ఒక సేవకుడిగా నేనైతే భావించట్లేదు వాక్యాన్ని బట్టి, నాకున్న పరిపక్వతను బట్టి. కాబట్టి అర్థం చేసుకుంటారని ఆశపడుతూ తప్పుడు మాటలు మీరు నమ్మకూడదని, నీతి కొరకు, దేవుని కొరకు ఏ కార్యాన్ని చేయటానికి సిద్ధపడుతున్న సమయంలో ఇలాంటి పరిస్థితులు ఏర్పడితే తప్పనిసరిగా మనం చేసైనా సరే ఆ పనిని ముందుకు కొనసాగించే వారిగా మనందరం ఉండాలని మీ అందరికీ తెలియజేస్తూ ఈ సందేశాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అనండి.